అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశం మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఇరాన్ తనను చంపేందుకు కుట్రలు చేస్తోందని, శత్రు దేశాలతో చేతులు కలుపుతోందని ప్రకటించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ట్రంప్ ఆరోపిస్తున్నట్లుగా అతనిని చంపేంత శక్తి ఇరాన్ దగ్గరుందా? ఒకవేళ ట్రంప్ను ఇరాన్ చంపేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అత్యంత శక్తివంతమైన దేశాధినేత ట్రంప్ ఈ విధంగా మాట్లాడడం వెనుక కారణం ఏంటి చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ముగిసింది అని అనుకున్న యుద్ధం మళ్లీ మొదలుకొచ్చింది. ఇటీవలే ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించుకున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ హార్మోజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది అంటూ అమెరికా ఆరోపణలు చేస్తూ దాడులకు తెగబడింది. ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. దీంతో ముగిసింది అని అనుకున్న యుద్ధం మళ్లీ మొదలైంది. యుద్ధం విరమణ ఒప్పందాన్ని ఇరాన్ బ్రేక్ చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఇకపైన ఇరాన్తో చర్చలుండవని తెగేసి చెప్పారు. ఇక ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పాటు తనను చంపేందుకు ఇరాన్ కుట్రలు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఇరాన్లో ఇటీవలే మాజీ అధ్యక్షుడు ఖమేనీ అంత్యక్రియలను నిర్వహించారు. ఆ అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు ఖమేనీ మృతికి కారకులైన ట్రంప్, నేతన్యాహులను చంపేయాలంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఆ నినాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరాన్ ప్రజలకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపైన ఉన్న ఆక్రోశాన్ని చూసి ఆ దేశ అధ్యక్షుడు సైతం వారి మీద తప్పకుండా పగ తీర్చుకుంటామంటూ తెలిపారు. దీంతో ట్రంప్ను నిజంగానే ఇరాన్ చంపేస్తుందా అనే చర్చ మొదలైంది. దానికి తోడు ట్రంప్ కూడా తానే స్వయంగా ఇరాన్ కుట్ర చేస్తుందంటూ ఆరోపణలు చేయడంతో వాటికి మరింత ఊతమిచ్చినట్లయింది. ట్రంప్ను చంపేంత శక్తి ఇరాన్ దగ్గర ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్ కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చంపేందుకు కుట్రలు చేసినా లేదా చంపినా ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక ట్రంప్ పైన కనుక దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే ఆ దేశం మరింత సంక్షోభంలోకి వెళ్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాకుండా అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఇరాన్ దగ్గర లేదు. అత్యంత ఆయుధ సంపత్తి ఉన్న దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. ఇరాన్ ట్రంప్ను చంపేందుకు ప్రయత్నాలు చేసిందని తెలిసినా అమెరికా మిసైల్స్ వర్షం కురిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి ముందు కూడా ఇరాన్ దోషిగా నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఆ తప్పు చేయబోదని అంతా భావిస్తున్నారు. ఇరాన్ తనపైన దాడి చేసే శక్తి లేదని ట్రంప్ కూడా తెలుసు. కానీ అమెరికాలో తనపైన వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి, ప్రజల నుంచి సింపతి పొందడానికి ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరికొన్ని నెలల్లో అమెరికాలో ఉన్న ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్కు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అని ఆయనకు భయం పట్టుకుంది. ఎలాగైనా అమెరికా ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇరాన్, అమెరికాల మధ్య ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.